హలో, వెయిటర్ ఎక్కడ? మాకు బయట యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. చిట్టికేసి పిలవటానికి నేనే మీ ఇంటి పని మనిషిని కాను. డేటింగ్ అంటే రాగానే మెక్కడం కాదు. అంత ఆత్రంగా ఉంటే కిచెన్ అటువైపుంది, వెళ్ళి దూకు. What is this bloody nonsense? Yo manager, yes. ఇట్రావయ్యా. What? I am Pampachak, owner of this restaurant. Any problem? ఏంటయ్యా పిల్ల టెక్కు? కస్టమర్తో ఎలా మాట్లాడో నేర్పిరా? కొత్త షేప్లు ఉంటే సరిపోతాయి అనుకుంటున్నారా? Oh, I am sorry. ఇవాళే జాయిన్ అయింది, నేను చెప్తాను కదా. ఇలా రామ్మా. చూడమ్మా, అప్పుడప్పుడు ఇలాంటి ఎదవలు తగులుతూనే ఉంటారు. నువ్వు అలాగే మాట్లాడు, నేను ఇలాగే కవర్ చేస్తాను. ఓకే? Anything to drink, sir? I'll have a bottle of rum. Are you sure? Yeah, I'm a party boy. I'll have a glass of wine. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. So? Tell me, which part of India are you from? ఈ సాలగాడు ఏడదొచ్చాడు. మా టేబుల్ కొంచెం అది అర్థమైంది. ఆయన డేటింగ్, మీరు డైరెక్టింగ్ అని. గుర్రు కూకున్నాడు. మాకు మెనూ వద్దులే. So, would you like to talk about something? Yeah, let's talk. హలో. రే, రమ్ము కొట్టుకలేస్తున్నావు నీ అప్ప. మెల్లిగా మాటలో పెట్టి మ్యాటర్ రా. సారీ, రాంగ్ నంబర్. హలో, ఏంటి ఫోన్ ఫిక్సింగా? భోంచేసేది ఏమన్నా ఉందా? ఆల్రెడీ ఇంట్లో తినేసి వచ్చామండి. అచ్చా, మీ పేరు పచ్చళ్ళ పరమానందం కాదు? నో నో నో, నా పేరు పచ్చళ్ళ పరమానందం కాదు. అతను ఎప్పుడో చచ్చిపోయాడు. నా పేరు ప్యాంపచ్చక్. కిండల్ చేస్తాను. మా గల్లీలో సైకిల్ మీద పచ్చళ్ళు అమ్ముకుంటాడువి. సినిమా వాళ్ళకి దొంగ వీసా పైసలు ఇచ్చి వచ్చినావు. ఆ సంగతి తెలియదు మాకు. నువ్వు విషయం బీబీసీలో చెప్పావనుకో, నేను మళ్ళీ ఇండియా వెళ్ళి గోంగూర పచ్చడి, టమాటా పచ్చడి, ఆ పచ్చడి ఈ పచ్చడి పచ్చళ్ళు అమ్ముకోవాల్సి వస్తుంది. అవును, నువ్వు ఖలీల్ బాషా వాళ్ళ అబ్బాయివే? లుకింగ్ స్మార్ట్. నువ్వు ఎప్పుడు కావాలని ఇక్కడికి వచ్చి ఫ్రీగా భోంచేసేళ్ళు. ఓకే, చాలా మంచిది. కరెక్టేనండి. ఇంకెందరు పోయి ఆర్డర్ చేసేసుకోండి, అంతా మంది ఎంజాయ్ మామా. ఏంటి సార్, ఇందాక నుంచి ఏమీ తినకుండా ప్లేట్ అదోలా చూస్తున్నారు? నేను 6 గంటలకు వచ్చి కూర్చున్నానయ్యా. మళ్ళీ 7 గంటలకి మీ ఓడొచ్చి ఆర్డర్ అడిగితే ఓ మటన్ ఫ్రై పట్టరా బాబు అని చెప్పా. ఆడు 8 గంటలకి ప్లేట్ తీసుకొచ్చి నా మొహాన్ని కొడితే ఆవురవురుమంటూ తినడం మొదలుపెట్టా. 4 మొక్కలు తిన్నాక తెలిసొచ్చింది ఇది మేక కాదు, పొట్టేలు కాదు అని. 4 హవాయి చెప్పులు కోసి కూర వండేశాడు అని. అసలు నేను తేల్చుకోలేక గింజుకుంటుంది దేనికిరా అంటే, ఇది బాటా చెప్పా పారగని చెప్పా, నీకేమైనా తెలుసా? కొత్తగా చెఫ్ను అపాయింట్ చేశాను, ఆయన కనుక్కొని చెప్తాను. ఐ విల్ లెట్ యు నో. ఈలోపు మీరు కానివ్వండి ప్లీజ్, కానివ్వండి. జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే, జంటికి జారిపోయే జట్టా బండి పారిపోయే. లబో లబో లబు జనకడి, లబో లబో లబు జనకడి. ఐసలక్కడి పైసలక్కడి ఎదర్ లాగే అబ్బా, పీకే అబ్బా, సీకే అబ్బా, నాకే అబ్బా. లాగే అబ్బా, పీకే అబ్బా, చీకే అబ్బా అని ఏంటి అరుపులు దరిద్రుడా? అవతల ప్లేట్లో ఏం పెట్టావు? అది బాటా చెప్పా పేరగాని చెప్పా తెలుసుకోలేసి వస్తున్నాడు. ఆ బట్టలైనండి అర్జెంట్గా కూర తీసుకురమ్మన్నానండి. ఫ్రిడ్జ్ లోంచి మటన్ మొక్కలు తీసి కూరలో కలిపేసి ఇచ్చానండి. కొంచెం బాటా చెప్పులు సాగుతాయి కదండి, కష్టపడి తినేస్తాడండి. So funny. అబ్బా ఏం చేస్తున్నావు తెలుస్తుందిరా నీకు? రెస్టారెంట్కి వచ్చి 3 గంటలు అవుతుంది. నీ అబ్బా ఒక సాంగ్ లేదు, ఒక డ్యూయట్ లేదు. You know, I've been reading a lot about India. Apparently it's a beautiful country. There's a lot of people over there. I would like to see Khajuraho places too. I've seen a lot of pictures from my friend from Taj Mahal. I've never been to India. Can we have sex in my apartment?
I'm sorry, what? Can we have sex in my apartment? How dare you asking me that on our first date, you idiot? If you just want to have sex, then go get some hookers, you jerk. Never go on a date again. హలో మీ డేటింగ్ బిల్ మాకన్నా స్మార్ట్ ఉంటామని మా బతుకులకు దారి చూపిస్తామని ఆనందరాజ లెవెల్లో పంపిస్తే పీపాల్ లెక్క దాగి పులిరాజా లెక్క ఇంటికి వస్తావరా నీ అప్ప మునుగు హోటల్ ఖర్చు మొత్తం నాశనం. కొంచెం వేడి నీళ్ళు పెట్టాను వచ్చాను. వేడి నీళ్ళు వస్తారు నీకు. మునుగు. ఏంట్రా ఈ మ్యూజిక్? ఇదొక మ్యూజిక్, దీనికి తొక్కల ఊపుడు. ఇదే మన ఉస్మానియో నిజాంసో అయ్యి ఉంటేనా దీని తల్లి అదిరేద్ర ఆంధ్రభూమి. హాయ్ పావని, నైస్ టు సీ యూ. నువ్వు ఈ కాలేజ్లోనే ఉన్నాను రితేష్ చెప్పిండు. నువ్వు ఈ కాలేజ్లోనే తగలడ్డావా? ముందే తెలుసుంటే వేరే కాలేజ్కి వెళ్ళేదాన్ని నేను. ఇప్పుడు మాత్రం ఏమైంది? ట్రాన్స్ఫర్ చేయించుకో. నిన్ను చూసి అంతగా పారిపోవాల్సిన అవసరం ఏం లేదు నాకు. గుడ్, కనీసం నీకు 2 లవర్న్ అయ్యే ఛాన్స్ అయినా ఉంది. ఫన్ టైం. అయ్యా గుంట సెక్సీగా ఉంది, ఐ లవ్ యూ చెప్తానేటి. అర్ధగంట చాట్కి ఐ లవ్ యూ చెప్తావరా కక్కుర్తి నా కొడక. అర్ధగంట రెస్టారెంట్లో కూర్చొని సెక్స్ అనొచ్చా భయ్యా? ఏంటి లైబ్రరీలో ఉన్నావా? ఎక్కడున్నావు తల్లి? ఇక్కడనే ఉన్నా డార్లింగ్. అరే పరిచయం చేస్తుంది సారీ బాస్, ఐఎమ్ సయీద్. సో డోంట్ వరీ, వచ్చిన కొత్తలో మేము కూడా ఇట్లానే కష్టపడ్డాం. అయినా ఇట్లాంటి ఎడార్లో వెతికితే జింకలు దొరకవు బాస్. సాయంత్రం నాతో రండి, తీసుకుపోతా. విల్ హ్యావ్ ఫన్ టైం, ఓకే? ఇక నడు. ఈ పలా తాగి కొండచిలో ఉల్లిర్చుకుంటే వాంతావుక ఇంకేం అవుతుందిరా నీ అప్ప. బతుకులో మళ్ళీ బార్సీలు లేకుండా చేసా గబ్బున అక్కడక. నీ మూలన నా గర్ల్ ఫ్రెండ్స్ కూడా నన్ను వదిలిపోయారు. రే నడురా, లైన్ మీద నడు. లైన్ తప్పేవో ఎల్ఓసీలో పెట్టి కుమ్మేస్తావు నా కొడక. నడు. రే వంకకుండా స్ట్రైట్ గా నడు. రే ఎన్రా? 3 కాదు 3. మాకు జరిగిన పిల్లలు ఫేల్ సేఫ్ ప్లేస్కి తీసుకుపోరా. స్నేక్ డాన్స్ చేసి మమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని చెప్తా నా కొడక. విల్ హ్యావ్ ఫన్ హే టైం. బాయ్స్ నాతో రండి రా. పద.